హలో గాయ్స్, ఇవాళ నేను ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ టమాటా పచ్చడి అయితే చేసేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ధనియాలు వేస్తున్నాను. ధనియాలు నేను వేస్తున్నాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి త్వరగా వేగనించి అందులోని ఉప్పు వేసి బాగా కలిపేసి టమాటాలు, దొండకాయలు కూడా వేసేసి ఒక 5 నిమిషాలు అటు ఇటుగా తిప్పేసి బాగా మగ్గనించాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చేసి మూత పెట్టేసుకొని అటు ఇటు తిప్పేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం చింతపండు వేసుకొని బాగా గ్రైండ్ చేసేసి దాన్ని పోపు పట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.